అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఫిల్మ్ యాక్టర్, డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి నా రీసెంట్ మూవీ. దాని గురించి కొన్ని ఇబ్బందులు పడుతున్నాను. అందుకే మళ్ళా రీ రిలీజ్ చేద్దామని ముందుకి కూడా వచ్చాను, కానీ అవ్వలేదు. మళ్ళీ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. అందు గురించి ఇవాళ మంది Q&A అండి. ప్రతి ప్రెస్ మీట్లో కూడా సినిమా గురించి ప్రాబ్లమ్స్ చెప్తూ వస్తున్నారు. సో ఈసారి ఎందుకు ప్రాబ్లం అంటే దేని గురించి అండి? వెరీ సూన్ అని మళ్ళీ పెట్టారు సార్. అది విషయం ఏంటంటే, వెరీ సూన్ అని ఎందుకు పెట్టానంటే, మళ్ళీ రీ రిలీజ్ ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా నేను ప్రయత్నం చేశాను, కానీ నాకు థియేటర్స్ ఇస్తారని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో దెబ్బేశారు. అందు గురించి మళ్ళీ నేను వస్తున్నాను ఇప్పుడు. అంటే ఎవరిని అప్రోచ్ అయినారు? వాళ్ళు ఎవరు? డిస్ట్రిబ్యూటర్ సార్? నేనే డిస్ట్రిబ్యూటర్ సార్. అయితే అందరు ఎగ్జిబిటర్స్తో మాట్లాడాను. అందరూ థియేటర్స్ ఇస్తా అని చెప్పారు. ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో 2 ప్రాంతాల్లో ఇస్తా అని చెప్పేసి చివరికి థియేటర్స్ ఇవ్వలేదు. లాస్ట్లో ఐనాక్స్ వాళ్ళు అయితే ఒక్క థియేటర్ ఇచ్చారు, PVR ఐనాక్స్. ఏషియన్ వాళ్ళు ఒక థియేటర్ ఇచ్చారు. అయితే ఒక్కొక్క థియేటర్లో ఏం రిలీజ్ చేస్తాం మళ్ళీ అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేశాను. అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, మన ఏషియన్ సునీల్ నారంగ్ గారికి, ఇంకా PVR ఐనాక్స్ అజయ్ బిజ్లీ గారికి, ఇంకా మేనేజర్ మహేష్ వాళ్ళకి. అయితే వాళ్ళకి నేను ఇలా థియేటర్స్ నాకు ఇవ్వలేదు అని చెప్పి నోటీస్ ఇస్తే వాళ్ళ రిప్లైలో ఏమొచ్చిందంటే, ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కొన్ని టికెట్లే కట్ అయ్యింది. అంటే ఫస్ట్ టైం కూడా మీరు ఇచ్చింది థియేటర్స్ 2-3 థియేటర్సే. అది కూడా మార్నింగ్ 9:30కి ఒక షో ఇస్తే నైట్ 10:30కి ఒక షో, అది కూడా ఊరి చివర ఇస్తే ఎవరు వస్తారు సార్ ఆ టైంలో అని నేను అడిగాను. రెస్పాన్స్ రాలే. అయితే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అందరికీ తెలుసు ఈ సినిమా గురించి. సినిమా మన మీడియా వాళ్ళు కూడా అందరూ చూశారు. మీరు సినిమా గురించి కనుక్కోండి, సినిమా బాగుంటుంది. మీరు చూసారో లేదో నాకు తెలీదు, కానీ మీరు కనుక్కోండి, సినిమా గురించి తెలుస్తుంది. జనాల్లోకి ఎందుకు వెళ్ళాలి అనేది క్వశ్చన్. ఇది ఆన్సర్ ఏంటంటే, సినిమా బాగుంటుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సంవత్సరంలో ఒక సినిమా వస్తుంది, అది మంచి సినిమా అంటారు కదా, అదే ఇది ఓ అందాల రాక్షసి. అయితే ఈ విషయం మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి, మన ఇండస్ట్రీ 4 పిల్లర్స్కి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ముందుకి రావట్లేదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తా సార్, అంతే. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ టైంలో కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. అంటే పర్సంటేజ్ రెంటల్ అని. మీరు ఏదైనా కోరారా వాళ్ళ సైడ్ నుంచి? థియేటర్స్ నేను కోరేది థియేటర్స్. నాకు థియేటర్స్ ఇవ్వండి. ఏది కాంట్రవర్సీ వద్దు నాకు, ఏ గొడవ వద్దు నాకు, ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. నాకు థియేటర్స్ ఇవ్వండి, అంతే. నేను కోరుకునేది దేవుడితో ఫస్ట్, ఆ తర్వాత మన థియేటర్స్ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళని కూడా నేను కోరుకున్నాను, అడిగాను, చాలా రిక్వెస్ట్ కూడా చేశాను. ఇస్తారని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఇవ్వలేదు. అదే ప్రాబ్లం సార్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటుంది. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మళ్ళీ థియేటర్స్ వస్తాయని? ఇన్నిసార్లు మీకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? థియేటర్స్ ఇస్తారు, నేను రిలీజ్ చేస్తాను సినిమా అని. నా కాన్ఫిడెంట్ మీరే సార్. మీరే సార్ నా కాన్ఫిడెంట్, మన మీడియా మిత్రులు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, నేను 2012 నుంచి చేస్తున్నాను. నా మాట జనాల్లో తీసుకువెళ్ళేది మీరే. అదే నా కాన్ఫిడెంట్. 100% ఈ మాట ఎవరికైతే చెవిటి వచ్చిందో, ఎవరైతే గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు కళ్ళు తెరిపించుకుంటారు. ఇంకా ఎవరికైతే చెవిటి వచ్చింది వాళ్ళు చెవిటి పోతుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మాట వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అదే నేను ప్రయత్నం చేస్తున్నా సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు సినిమా తీసేటప్పుడు బాగుందని మీరే అంటారు. అంటే ప్రజలు చెప్పాలి కదా సార్ టాక్. సార్ మీరు సినిమా చూసారా? చూడలేదు సార్. మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా?
అది చెప్పలేదు ఇంకా. ఒకసారి కనుక్కోండి సార్ ప్లీజ్. ఎందుకంటే నేను ఇది నా ఫస్ట్ సినిమా కాదు, డైరెక్షన్లో నా 5వ సినిమా, కానీ నా లైఫ్లో ద బెస్ట్ సినిమా. అందుకే నేను ఈ సినిమా గురించి ప్రతిసారి మీ ముందుకి వచ్చి నా బాధ పంచుకుంటున్నాను సార్. అదే సార్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు మీరు? నాకు థియేటర్స్ కావాలి సార్ రిలీజ్కి, తర్వాత ఓటీటీ కావాలి, మంచి ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత శాటిలైట్ అవ్వాలి, తర్వాత హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అవ్వాలి, ఓవర్సీస్ కావాలి. నాకు కూడా నేనేం తప్పు చేయలేదు. నేను ఒక మంచి సినిమా చేశాను. ఆ సినిమా మంచి బిజినెస్ అవ్వాలి. బిజినెస్తో పాటు సినిమా ఏంటి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ ప్రయత్నంలో నేను ఉన్నా సార్. సిరాజ్ గారు, సార్ సార్ యాక్చువల్లీ అంటే ఇది ఇష్యూ మీరు చాలాసార్లు ప్రెస్ మీట్కి పెట్టడం జరిగింది. అవును సార్. అవును సార్. మీరు పెడుతున్నారు కానీ అసలు అటు నుంచి ఎటువంటి కూడా రెస్పాన్స్ రావడం లేదు కదా. అవును సార్. ఇప్పటికి మీరు లీగల్ నోటీస్ కూడా ఇచ్చాము అన్నారు, అక్కడి నుంచి కూడా రిప్లై వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ ఏం లేదు పోరాడుతూ అన్నారు. అవును సార్. ఇంకా ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ అటు నుంచి కూడా రెస్పాన్స్ రానప్పుడు ఇంకా థియేటర్లో ఇది రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు కదా. అయితే ఏం చేయాలి సార్? సూసైడ్ చేసుకోవాలా? సూసైడ్ కాదు మరి ఏం సార్? అంటే యాక్చువల్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళు చాలా వారం వారం వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. పాపం ఇలాగే అవుతుంది, థియేటర్లు దొరకని వాళ్ళు దొరికినా కూడా సినిమాలు ఆడట్లేదు, ఇది అయిపోతుంది. అవును సార్. దీని మీద పోరాడే కన్నా ఇక ఇది పక్కన పెట్టి ఇంకో కొత్త సినిమా ఏదైనా చేసుకుని దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి అట్లా ఏమన్నా బాగుంటుంది కదా. అదే సార్. ఇప్పుడు ఈ సినిమా నాకు థియేటర్స్ ఇవ్వలేదు, రేపు ఇంకొక సినిమా తీస్తే నేను గ్యారంటీ ఏముంది? మీరు గ్యారంటీ ఇస్తారా థియేటర్స్ ఇస్తారని? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ సినిమా దాదాపు ఒకసారి రిలీజ్ అవ్వడం జరిగింది, ఆ తర్వాత మీరు ఇన్నిసార్లు పెడుతున్నారు అంటే ఆడియన్స్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. సినిమా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చూడాలన్న క్యూరియాసిటీ కూడా పోతుంది కదా. సారీ ఫర్ కరెక్షన్ సార్, ఆడియన్స్లో ఈ సినిమా వెళ్ళలే. ఆడియన్స్లో ఈ సినిమా వెళ్ళే ఉంటే నేను అనేది ఆడియన్స్ దట్ మీన్ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా. అంటే ఇప్పుడు మీరు రిలీజ్ చేసినా కూడా జనాలకు ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడో రిలీజ్ అయింది కదా, అదే అదే అప్పుడు ఆదరించలేదు కదా, ఇప్పుడు ఎట్లా అనేసి అనుకుంటారు కదా. ఒకటి మీరు అన్నది థియేటర్ల ప్రాబ్లం ఉంది అనేసి చెప్తున్నారు. అవునవును. అప్పుడు థియేటర్లో ఇబ్బంది ఉంది కాబట్టి ఆడియన్స్ రాలేదు. అవును. కాకపోతే ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అంటే ఎట్లా ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది? అదే సార్. అయితే ఫస్ట్ ఆడియన్స్లో ఒక మాట వెళ్ళింది మీ ద్వారా, 100% నేను నమ్ముతాను. అది ఏంటంటే సినిమా ఇలా రిలీజ్ అవుతుంది అని, అది కూడా కొంచెం వరకే వెళ్తుంది. తర్వాత రిలీజ్ అంటే థియేటర్స్ వరకు అయితే వెళ్ళలే. మెయిన్గా రిలీజ్ దేనికి అంటారు? సినిమా థియేటర్స్లో పడాలి. థియేటర్స్లో పడలేనప్పుడు అది రిలీజ్ నా దృష్టిలో రిలీజ్ కాదు. అది ఫస్ట్ నేను ఏదైతే తీశానో ప్రతి ఒక్కరికి తెలియాలి, వాళ్ళందరూ చూడాలి. అదే నా ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు మీరు అనుకోండి, ఒక పోకిరి సినిమా ఎంత బాగుంది సినిమా, మనం ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు అన్ని పనులు మానుకొని మనం సినిమా చూస్తాం. అయితే ఆ సినిమా మీరు అనుకోండి ఒక 10 థియేటర్లోనే వేశారు, జనాల్లోకి వెళ్ళలేదు. సినిమా మీరు ఒక 10 సంవత్సరం తర్వాత అయ్యండి, జనాలు వెళ్ళి చూస్తారా చూడరా? చూస్తారు. అంటే స్టార్ ఉంది కాబట్టి అని కాదు. నేను ఒకటి చెప్తాను మీకు, మీరు అనుకుంటారు ఇప్పుడు స్టార్ అని కాదు. స్టార్ సినిమా అయినా కూడా ఏనుగు, స్టార్ సినిమా అంటే ఏనుగు అది బాగోకపోతే సినిమా ఏలుగా అవుద్ది. ఒక ఏలుక బాగుంటే సినిమా ఏనుగు అవుద్ది. అంటే నేను మాట్లాడేది మంచి సినిమా గురించి కేవలం. కరెక్టే సార్. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. చెప్పండి. మొన్న 31న మహేష్ బాబు గారిది నేను ఒకటే ఉన్నాను, తర్వాత ఈ సినిమా అతిథి, ఈ సినిమాలు రిలీజ్ చేశారు. ఓకే. కానీ థియేటర్కి ఆడియన్స్ పోలేదు. అది మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయినా కూడా సరే థియేటర్లు చాలా వరకు మంచి ఎక్స్పెక్టేషన్తో థియేటర్ దొరికిన పోయినాయి. ఎందుకు రాలేదంటారు? ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ ఎప్పుడో చూసేసాము, బయటకు వచ్చేసింది కంటెంట్, మళ్ళీ ఆడియన్స్. అదే సార్, చూసేసారు అన్నారు కదా, ఇదైతే చూడలేదు కదా, అది చూసేసారు కదా. అది బాగున్నా బాగోపోయినా అది చూసేసారు కదా సార్. ఇది చూసారా?
మీరు సినిమా చూసారు సార్ ఇది? చూశాను. ఎలా ఉంది సార్? బాగుంది. నేను అప్పుడే చెప్పాను, మళ్ళీ మీరు రిలీజ్ నాకు సారీ గుర్తులేదు. డేట్ అనౌన్స్ కూడా చేశారు కదా అప్పుడు, పెట్టి మళ్ళీ అదే మీకు థియేటర్లు దొరకపోవడం. ఈ సినిమా మీరే మీ అనుభవంతో చెప్పండి, జనాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఈ సినిమా? బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే అది మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పర్లేదు సార్, బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను, కానీ రేపైనా నాకు నేను కోరుకునేది దొరుకుతుంది కదా. నా ప్రయత్నం నేను చేయాలి కదా, నేనైతే వదలకూడదు కదా. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, పిల్లోడులో ఏదైనా ప్రాబ్లం ఉందంటే కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా ఆ పిల్లోడిని అలాగే వదిలేస్తారా? ఏదైనా ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చూపించుకొని అంటే మంచి చేస్తారు కదా. ఆటిజం ఉందనుకోండి, ఆటిజం ఈ మధ్య ఎక్కువ ఉంది, అయితే అది ఉందని కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా వదిలేస్తారా పిల్లల్ని? ఇప్పుడు థియేటర్ కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే ద్వారా రిలీజ్ చేయడానికి అవకాశాలు లేవా మీకు ఈ సినిమా? మీరే మాట్లాడండి సార్, మీరే చూడండి, ఏదో ఒకటి చేపండి, కానీ జనాల్లోకి వెళ్ళాలి. ఓటీటీ ద్వారా అయినా థియేటర్స్ ద్వారా అయినా ఎలా అయినా నాకు ఏంటంటే నేను ఒక మంచి సినిమా తీశాను, అది జనాల్లోకి వెళ్ళాలి. అదే సార్ నా ప్రయత్నం. ఇప్పుడు మీకు థియేటర్లు ఇందాక మీరు చెప్పారు సునీల్ గారు ఇలా చేశారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇలా అంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ ఇలా నోటెడ్ అయిపోయి మొత్తం కూడా మీ సినిమా గురించి తెలిసి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంత పోరాడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎలా ఇస్తారనుకుంటున్నారు? అదే సార్, అయితే అలా అనుకొని నేను చచ్చిపోవాలా? ఆల్రెడీ మన అయితే నేను చెప్తున్నా ఒక నిమిషం. బ్రహ్మాండ అని ఒక సినిమా డైరెక్టర్ రాంబాబు గారు నాకు డైలీ ఫోన్ చేసేవారు, సినిమా అయిపోయింది, సెన్సర్కి వెళ్ళింది, ఇలా సెన్సర్ అవుతుంది సినిమా, కానీ నాకు బిజినెస్ కావాలి, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కదా, నాకు థియేటర్స్ ఇప్పియండి అని చెప్పేసి ఆయన చాలా అడిగేవారు. అయితే అక్కడ క్యూబ్, యూఎఫ్ఓ ఇంకా ఈ పబ్లిసిటీ మినిమం అయితే పెట్టుకోవాల్సింది కదా, అది నేను మాట్లాడితే ఆయన చాలా బాధపడేవాడు. అయితే మంచి సినిమా తీసా నేను, కానీ ఇప్పుడు బిజినెస్ అవ్వట్లేదు, థియేటర్స్ రావట్లేదు అని చెప్పి చాలా బాధపడి ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఆయన పోయారు లాస్ట్కి. అంటే పొద్దున గుడికి వెళ్ళారు, ఫ్యామిలీతో సహా వెళ్ళి మధ్యాహ్నం వచ్చి ప్రసాద్ ల్యాబ్లో ఏదో షో చూశారు, ఏదో ప్రాబ్లం అంటే థియేటర్స్ రావు అని వేరే డిస్ట్రిబ్యూటర్లు మీరే పెట్టాలని చెప్తే ఆ బాధకి ఏదో అయింది ప్రాబ్లం మొత్తం మీద. ఆయన అప్పటికెప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయారు. మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్, 90 సినిమాస్కి ఆయన 90 ఫిలిమ్స్కి కో డైరెక్టర్గా చేశారు రాంబాబు గారు. అయితే అలాంటి వ్యక్తి చనిపోయారు. అరుంధతి అమావాస్య సినిమా, రమేష్ గారు నా ఫ్రెండ్, ఆయన సినిమా తీశారు, సినిమా కంప్లీట్ అయింది, దగ్గర బిజినెస్ అవ్వదు అని తెలిసింది, 2-3 కోట్లు పెట్టేశారు ఆయన పోయారు. అయితే సార్ అలాగే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని వదిలేసి ఇంకొక సినిమా తీయమంటున్నారు మీరు, మళ్ళీ నాకు థియేటర్స్ పడతాయా సార్? గ్యారంటీ ఉందా? ఇప్పుడే వీళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి డబ్బులు రాకపోతే డైరెక్టర్ ఎంత మంచోడో అయినా సరే ప్రొడ్యూసర్ దృష్టిలో చెడ్డోడు అవుతాడు. అయితే ఏం చేయాలి? నేను చెడ్డోడు అవ్వాలి అనేది నాకు లేదు అసలు, ప్రొడ్యూసర్ దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా కాదు. నేను మంచి సినిమా తీశాను, నేను ఒకటి కాదు 100 సార్లు ప్రెస్ మీట్ పెడతాను, నా పని నేను చేస్తాను, మీ పని మీరే చేయాలి, ఈ మాటని మీరు తీసుకువెళ్ళాలి. కానీ మీరు మీ పని చక్కగా చేసినా కూడా ఇక్కడ పొలిటిక్స్ ఎలా రెడీ అయిందంటే మీడియా మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అన్నిసార్లు కవరేజ్ చేస్తున్నాం. కాకపోతే కానీ ఇంకొక విషయం మీకు తెలీదు, చేస్తున్నారా? అక్కడ షార్ట్స్ ఉంటాయి చూడండి, మనం చేసిన తర్వాత అక్కడ షార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, దానికి వ్యూస్ వస్తుంటాయి, బాగా అది వైరల్ అవుతుంటుంది. ఆ టైంలో కొన్ని రోజులు అది మాయమైపోతుంది ఆ షార్ట్. ఎందుకు తెలుసా మీకు? చెప్పండి. వీళ్ళకి కూడా ఒక అంటే మన పాలిటిక్స్ ఉంది కదా, మన ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళది పాలిటిక్స్ ఏంటంటే ఎవడు చిన్నవాడు పైకి రాకూడదు, వాళ్ళకి ఐటీ సెల్ ఉంటుంది, ఆ షార్ట్ మీద వాళ్ళు రిపోర్ట్లు చేయిస్తారు, ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు వీళ్ళు. థియేటర్స్కి మీరు పబ్లిసిటీ పంపిస్తే ఎగ్జిబిటర్స్కి ఒక ఊర్లో కూడా ఒక పోస్టర్ కూడా మీది కనపడదు, కానీ మొత్తం పోస్టర్స్ వేసేస్తా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి, అంటే రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మొండిగా కూర్చున్నారు, నేను రావాలని మొండిగా నేను కూర్చున్నాను. సార్ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా మీరు ప్రొడ్యూసర్ కాదు సార్, డైరెక్టర్. అదే డైరెక్టర్గా ఈ సినిమాకి మీరు ఎన్ని థియేటర్లు ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారు, అంటే ఎన్ని థియేటర్లు వస్తే మీకు బెస్ట్ అంటారు? సార్ ఫస్ట్ ఏంటంటే నేను కోరుకునేది మీకు చెప్తాను, ఓన్లీ థియేటర్స్ అని కాదు సార్, రాజకీయం కూడా కొంచెం మారాలి. ముందులా అంటే ముందు పరిస్థితి బాగుండేది. నాది ఫస్ట్ సినిమా శాలిని వచ్చినప్పుడు, KS 100 వచ్చినప్పుడు
అప్పుడు థియేటర్స్ పరిస్థితి బాగుండేది. ఇప్పుడు అంతా ఆపేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక షో పడినా నెక్స్ట్ షోకి ఒక 100 మంది 200 మంది వచ్చినా కూడా షో క్యాన్సిల్ చేస్తున్నారు. లేదంటే ఊర్లో కూడా ఒక్కొక్క షో ఇస్తున్నారు. ఇప్పుడు మాకు థియేటర్స్ ఇచ్చేసారు, 100 థియేటర్స్ ఇచ్చారని అంటారు, కానీ మార్నింగ్ టైమింగ్ 9 o'clockకి ఇస్తాడు ఒక్కొక్క షో. ఒక్కొక్క షో ఇచ్చి ఒక్కొక్క థియేటర్లో ఆ థియేటర్స్ 100 థియేటర్ ఇచ్చామనేది లెక్కలు వస్తుంది. మినిమం 4 షోలు ఇవ్వాలి ఒక్కొక్క థియేటర్లో. అంటే సింగిల్ థియేటర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, డిస్ట్రిక్ట్లో ఉంటాయి, అందులో ఒక 4 షోలు ఇస్తే ఒక్క 2-3 రోజు ఇవ్వండి అంతే. అప్పటికెప్పుడు మౌత్ టాక్ వెళ్తుంది, సినిమా బాగుంది బాగాలేదు అప్పటికెప్పుడు టాక్ వచ్చేస్తుంది. అదే సార్ నేను కోరుకునేది ఏంటంటే, నేను మీ తమ్ముడిని, మీ బ్రదర్ని, నేను అలా అనుకొని నాకు థియేటర్స్ మంచిగా ఇవ్వండి, మంచిగా రిలీజ్ కావాలి నా సినిమా కూడా. ఎన్నిసార్లు నేను పెడుతున్నా అంటే ప్రెస్ మీట్లు, ఎవరితో నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్తోనే నాకు ప్రాబ్లం. అంటే ఒక చిన్న డైరెక్టర్గా ఉన్నారు, చిన్న హీరోగా ఉన్నారు మీరు. సార్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ వరకు మీరు మాట్లాడుతున్నారంటే, అంటే ఒక సాధారణమైనటువంటి సినిమా తీసినారు మీరు, ఒక అంటే అద్భుతమైన సినిమా తీసుండొచ్చు మీరు. సార్ ఎగ్జిబిటర్స్ చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరుగా ఉంటుంది కదా మరి. సార్ మీ పేరెంట్ సార్? బాబురావు సార్, TV5. అరే బాబురావు గారు బాగున్నారా? యా గుడ్ సార్ ఏం సార్ చిన్నవాడు చేసేసాడు నాకు, చిన్న డైరెక్టర్ కదా అని ఇప్పుడు మీరే అన్నారు సార్, చిన్న డైరెక్టర్ అని మీరే అన్నారు సార్. సారీ సార్, చిన్న డైరెక్టర్ అంటే అదే సార్. ఉద్దేశం అద్భుతమైన సినిమా తీశారంటున్నాను. లేలే అది తర్వాత అన్నారు, ఫస్ట్ చిన్న డైరెక్టర్ అని అన్నాడు. సరే సార్ నేను చిన్నోడిని, అలాగే అనుకోండి పర్వాలేదు, కానీ చిన్నోడు కూడా ఎదగాలి, పైకి రావాలి, మంచి సినిమా తీస్తే అనేది ఇది కరెక్టా రాంగా సార్? రైట్ సార్. అయితే నెక్స్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అనేది థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఇవ్వాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ అదే అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను నేను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటే సార్, ఎంత దరిద్రం అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు థియేటర్స్కి క్యూబ్ యూఎఫ్ఓ అమౌంట్ కట్టాలి ఫస్ట్, తర్వాత పబ్లిసిటీ పంపించాలి, అది లక్షల్లో పని. అది అంత ఈజీ కాదు. అయినా కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేసి మనం పంపించినా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే, మీరు అన్నట్టు స్మాల్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్, వాళ్ళ దృష్టిలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియేటర్లో ఒక షో ఇచ్చేసి, అది కూడా పెద్ద విజయవాడ సెంటర్, అందులో మీకు ఒక్కటే షో ఇస్తే సినిమా జనాల్లోకి ఎలా వెళ్తుంది చెప్పండి మీరు? అది కూడా ఒక నవరంగాని థియేటర్లో సి సెంటర్, అందులో మీకు ఒక మార్నింగ్ షో 9 o'clockకి షో ఇస్తే ఎవరైనా వెళ్ళి చూస్తారా? ఇవ్వరు. అయితే ఎగ్జిబిటర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం అయిపోయింది, చాలా కమర్షియల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్యూబ్ యూఎఫ్ఓ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కట్టలేరు. మనకి ఇండియాలో కంపేర్ చేస్తే ఇది డిజిటల్ రేట్స్ చాలా ఎక్కువ ఎక్కడైనా ఉందంటే మన దగ్గరే. కానీ ఎవరు ఒక్కరు కూడా నోరిప్పి మాట్లాడరు. నేనేంటంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను చిన్నోడు సార్ పర్లేదు, కానీ నేను డైరెక్ట్గా మాట్లాడతాను సార్, అది నాకు హక్కు ఉంది సార్. రైట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ సరే సినిమా రిలీజ్ చేయడానికి మీరు రెడీగా ఉంటున్నారు, ఒక అద్భుతమైన సినిమా తీశారు కాబట్టి ఎక్కువ మంది జనానికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అవును సార్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఓటీటీకి వెళ్ళాలని కూడా ఇందాక అంటున్నారు కదా, ఓటీటీలో కూడా చేయాలని చెప్పేసి. ఓటీటీ డీల్స్ మీడియాకి సంబంధం లేదు కదా మోస్ట్లీ. సార్ ఏది చేయాలన్నా ఫస్ట్ మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయాలి. ఓటీటీకి మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, లేకపోతే వాళ్ళకి టాక్ వెళ్ళాలి సినిమా బాగుందని. ఎలా వెళ్తుంది సార్ అది థియేటర్స్ ఇవ్వకపోతే? ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఉందనుకోండి, ఓటీటీ వాళ్ళు ఎవడు అడగడు, డైరెక్ట్గా మీకు రేట్ ఇచ్చేస్తాడు, సినిమా కొనేస్తాడు, అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో ఓటీటీ వాళ్ళు తీసుకున్నా కూడా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి, చాలా ప్రశ్నలు. ఓటీటీ అంటే మీరు కొంచెం ఛానల్ పేరు చెప్తే నేను చెప్తాను సార్. అంటే మీరు తీసుకోవాలి కదా, మీరు వెళ్ళాలి కదా, అప్రోచ్ అవ్వాలి కదా. నేను అదే అంటున్నాను సార్, వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి క్రైటీరియా ఉంటుంది. అదే ఆ క్రైటీరియా ఏంటంటే మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, ఇంకా మీ సినిమా బాగుంది బాగాలేదు అని టాక్ రావాలి. ఈ క్రైటీరియాస్ ఉంటాయి, అది క్రాస్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. సెకండ్ స్టెప్కి ఎలా వెళ్ళాలి? సెకండ్ స్టెప్కి వెళ్ళలేము. ప్రయత్నం చేసాం, అది కూడా ప్రయత్నం చేశాను, కానీ క్రైటీరియా రావట్లేదు. అది ఓకే అండి. రిలీజ్తో ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని చెప్పేసి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. చిన్న డైరెక్టర్కి ఆ మాట అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీ సపోర్ట్ సార్, మీరు తీసుకెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను సార్. సపోర్ట్ ఉంటుంది, బట్ వాళ్ళు లాస్ట్ అయితే అంతే సార్, సపోర్ట్ అది చిన్న విషయం కాదు సార్.
మీ సపోర్ట్ ఉందంటే ఎక్కడికో వెళ్తుంది అది. ఇలా బాధపడుతున్నాడు ఒకడు, మేము మాట్లాడాం వాడితో అని చెప్పేసి మీరు ఒక 2 మాటలు మాట్లాడితే చాలు సార్, అది ఎక్కడికో వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్ సార్ సిరాజ్ గారు, స్వామి గారు. నేను శ్రీనివాస్ అండి, మిస్టర్ అచ్చా పరిక్. సింగ సార్. ఓకే సార్. ఇప్పుడు మీ వైపు నుంచి మీరు చెప్తున్నారు సార్ థియేటర్స్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. అవును సార్. మమ్మల్ని ఆ వాయిస్ని బయటికి తీసుకెళ్ళండి, హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. అవును సార్. కంపల్సరీ విల్ డూ అండి. సార్. కాకపోతే ఇప్పుడు మాకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కదా. సార్ చెప్పండి అంటే సార్. ఎందుకు ఇవ్వట్లేదు అనేది రీజన్ తెలియట్లేదు కదా మాకు. సరే సార్. సో దానికి కూడా కొంచెం క్లారిటీ ఇస్తే ఆ విషయం మీద మేము గట్టిగా మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉంటుంది. సరే సార్. అయితే సార్ మీకు ఫస్ట్ సినిమా గురించి చెప్తాను. ఓ వందల రాక్షసి సినిమా సార్. సినిమా తీశాను. తీసిన తర్వాత ఆడియో రైట్స్కి అప్లై చేస్తే ఏ ఒక్క ఆడియో ఛానల్ ఇప్పుడు వరకు నాకు ఆడియో రైట్స్ తీసుకోలేదు. ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఇది. అయితే తర్వాత చిన్న ఛానల్కి ఇచ్చి జస్ట్ జనం వరకు వెళ్ళాలి, వినిపించాలంటే వాళ్ళ దగ్గర ఏమో ఫేక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందువల్ల ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా 1000-2000 చూపిస్తుంది. అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీరు క్యాన్సిల్ చేసుకొని వేరే ఆడియోకి ఇచ్చండి, ఎవరైనా తీసుకుంటే తీసుకోండి అని చెప్పేసి అంత అద్భుతంగా అంత పొగరులో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫస్ట్. సెకండ్, సెన్సార్ బోర్డుకి సినిమా అప్లై చేస్తే దగ్గర దగ్గర 2 months వరకు తీసుకుంటున్నారు టైం. డైలీ మీకు సెన్సార్ బోర్డు చుట్టూ తిరగాలి. తర్వాత ఏడీసీసీ అని ఫస్ట్ సినిమా, మీకు తెలియకపోవచ్చు, ఫస్ట్ సినిమా మనదే. ఏడీసీసీ క్లియర్ చేసింది సినిమా సెన్సార్ బోర్డు నుంచి. అంటే వేరే పెద్ద బడ్జెట్ సినిమా అయ్యవచ్చు కానీ ఫస్ట్ సినిమా మనది. దాని గురించి నేను లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాను. ఏడీసీసీ నేను చేయించుకున్నాను. ఇది ఓ వందల రాక్షసి, ఓ సుందర రాక్షసి కన్నడలో, తమిళ్, మలయాళం కూడా ఉన్నాయి. 4 లాంగ్వేజ్లో తీశాను ఈ సినిమా నేను. అయితే మనకి ఏడీసీసీ క్లియర్ అవ్వాలంటే సార్ ఒక్కొక్క లాంగ్వేజ్కి నాకు అప్పుడు 3-3.5 లక్షలు అయినాయి. అంటే 6 లక్షలు. ఇంకా 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ లాంగ్వేజ్కి ఎంత అయిందంటే మళ్ళీ ఇంకా ఎంత అవుతుందని. మాకు వేరే డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారు, మీరు సెన్సర్ చేసి ఇవ్వండి మేము రిలీజ్ చేస్తామని. కానీ ఈ ఏడీసీసీ వల్ల, ఈ సెన్సర్ బోర్డు వల్ల మాకు ప్రాబ్లం అయింది. అది ఏడీసీసీ ఏంటంటే సార్, ఎవడైతే గుడ్డోళ్ళు ఉంటారు కదా, పాపం గుడ్డిగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అది మైక్స్ ఇస్తారు థియేటర్లో. కానీ థియేటర్లో ఏ ఒక్క థియేటర్లో ఆ మైక్స్, అది ఆ హెడ్ఫోన్స్ లేవు. కానీ వీళ్ళు ఈ రూల్ అయితే పెట్టేశారు. ఎంత డబ్బులు అయితే మా దగ్గర నుంచి అయితే లాగుతున్నారు. అయితే దీనికి ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇట్లా ఇష్యూ ఉన్నప్పుడు ఎన్ని లక్షలు ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తెస్తారు, చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ అనేది అనుకోవాలి ఫస్ట్. అయితే చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ అంతా చేయాలంటే చాలా కష్టం. అది ఏడీసీసీ క్లియర్ చేయాలంటే కొంతమంది అక్కడే వదిలేస్తారు సినిమాని. అంటే సినిమా మొత్తం తీస్తారు, అద్భుతంగా తీస్తారు, అందంగా తీస్తారు, కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. అయితే ఏడీసీసీ వల్ల కొన్ని థియేటర్స్ అంటే సినిమాలు కూడా వదిలేస్తున్నారు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైతే అంత దమ్ముందో, ఎవరి చేతిలో అయితే ఇండస్ట్రీ ఉందో, వాళ్ళు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని కనీసం క్యూబ్లో ఇప్పుడు ఏడీసీసీ చేయాలంటే వాళ్ళు 1-1.5 ఏదో ఛార్జెస్తో కలిపి డబ్బింగ్ మాత్రమే చేస్తారు. తర్వాత ఒక యాప్లో పెడతారు. యాప్లో ఛార్జెస్ తగ్గినాయంట, 40-50 వేలకి తీసుకుంటున్నారు. అయితే క్యూబ్ వాళ్ళు కూడా 30,000-20 వేలకి రావాలి. డబ్బింగ్ది ప్రాసెస్ ఏదైతే ఉందో అది తక్కువ చేయాలి. అయితే సరే ఒక 50,000-60,000 పోతున్నాయి, ఎక్కువ ఇస్తారు, భరిస్తారు. కానీ లక్షల్లో అంటే కష్టం అది. ఫస్ట్ ఇది సార్. ఆ తర్వాత ఇప్పుడు సినిమా రిలీజింగ్కి వెళ్ళా సార్. రిలీజింగ్కి వెళ్తే థియేటర్స్కి క్యూబ్లు యూఎఫ్ఓలు కట్టమన్నారు. ఒక్కొక్క థియేటర్కి మీకు 2K థియేటర్కి 12,600. ఇప్పుడు 12,600 నుంచి మీరు ఎన్ని థియేటర్స్కి కట్టగలుగుతారు? ప్రొడ్యూసర్ సినిమా మొత్తం తీసేశారు, ఏడీసీసీలో సగం చచ్చిపోయారు, పబ్లిసిటీలో సగం చచ్చిపోయారు. లాస్ట్ మూమెంట్లో ఎక్కడి నుంచి కడతారు? ఆ రేట్లు ఎందుకు తగ్గట్లేదు? అది ప్రాబ్లం సార్. క్యూబ్ యూఎఫ్ఓ అది తగ్గాలి, థియేటర్స్ ఇవ్వాలి. థియేటర్స్ ఇవ్వడం లేదు. నా బాధ ఏంటంటే నాకు థియేటర్స్ ఇవ్వట్లేదు, క్యూబ్ యూఎఫ్ఓకి అమౌంట్ కట్టట్లేదు. కనీసం ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కట్టుకున్న థియేటర్లో సినిమా పడుతుంది. అయితే ఇదే నా మెయిన్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళాలన్నా నాకు ఎన్ని క్రైటీరియాస్ నేను క్లియర్ చేసుకోవాలి, అది అవ్వట్లేదు. వాళ్ళు ఏమనేస్తారు, ఇది లాస్ట్ ఇయర్ సినిమా. సినిమా తీసినప్పుడు అడిగితే ఏ థియేటర్స్ పడలేదు అంటాడు, ఇప్పుడు అడిగితే అది అంటాడు.
కానీ ఎవరికైతే అంత పవర్ ఉందో అతనిది ఒక్క కాల్లో సినిమా చరిత్ర మారిపోద్ది. ఇది ఒకటే కాల్లో. కానీ ఆ ఒక్క కాల్ వెళ్ళదు. ఎందుకంటే నెపోటిజం సార్. కులం మతం అంటారు కదా, మనం అందరం తీసిన వాళ్ళు, మనం మీడియా వాళ్ళం, మనం అందరం హ్యాపీగా మనం చేసుకుంటాం. కానీ ఎవడైతే కూర్చున్నాడు కదా పదవిలో, వాళ్ళకి ఉంది అది. అంటే ఫైనల్గా మీ వాయిస్ ఏంటంటే, ఇప్పుడు మీరు థియేటర్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. దానికి కొన్ని రీజన్స్ చెప్పిన వాటిల్లో మీ వైపు నుంచి ఏంటి, ఫైనాన్షియల్గా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా ఇష్యూస్ అవుతున్నాయి అన్నారు. 100%. ఇదొక ఇష్యూ. అది వాళ్ళ సైడ్ నుంచి కాదు, మీ సైడ్ నుంచి. వాళ్ళ సైడ్ నుంచి చెప్తారు కదా, సాకులు అనుకోవచ్చు. మనకు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఒక సాకు చెప్పవచ్చు. నీ షర్ట్ బాగలేదు అందుకే నువ్వు లోపలికి రావద్దు, ఇలాంటి కొన్ని సాకులు ఉంటాయి కదా మామూలుగా. అలాగా మీ సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోవడానికి, మీ చిన్న సినిమానా లేకుంటే ఎదగనివ్వకపోవడం అన్నా మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏం ఫీల్ అవుతున్నారు? సార్, ఎవరు అయితే ఈ ఇండస్ట్రీలో ఏంటంటే నోరిప్పి మాట్లాడు, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఎంత చిన్నవాళ్ళు అయినా సరే, వాళ్ళు ఫస్ట్ నోరిప్పి మాట్లాడరు. వాళ్ళు ఈ సినిమాని ఇలా కిల్ చేయమని చెప్పరు. సినిమాని కిల్ చేయాలంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వు. హైదరాబాద్లో ఒక 5-6 థియేటర్స్ పడాలి, అది కూడా మార్నింగ్ షో 9 o'clock, నైట్ షో 10:30 PM, అట్లాంటి టైమింగ్ ఇవ్వు, మధ్యాహ్నం టైమింగ్ ఇవ్వకు. ఇంకా సెంటర్లో ఇస్తే థియేటర్లు ఒక్కటే ఇవ్వాలి, 2 కూడా పడకూడదు. సిటీలో పడితే సెంటర్లో అంటే పంజాగుట్ట, కాచిగూడ ఏదైనా పడితే ఒక్కటే పడాలి, ఒక్కటే షో పడాలి. అందులో అందరూ గుంపులు దూరాలంటే ఎలా అవుద్ది? అది సినిమా ఫస్ట్ తెలియాలి, జనంలోకి వెళ్ళాలి. మీరు ఎంత మంచిగా పబ్లిసిటీ చేసుకున్నా కూడా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కనీసం మీ సినిమాకి మినిమం థియేటర్స్ పడాలి. ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ సినిమాలకి ఇందాక ఎవరు చెప్పారు సార్, అతిథి సినిమా అది వచ్చినాయి, థియేటర్స్ ఖాళీ ఉన్నాయి కానీ వాళ్ళకి చూడండి మీరు 30-35 థియేటర్స్ స్క్రీన్స్ ఇస్తాడు. కొత్తగా ఫ్రెష్ రిలీజ్ అవుతున్న సినిమాకి 6-5 థియేటర్స్ ఉంటాయి సిటీలో. ఏంటి ఇది పాలిటిక్స్ కాదా సార్? 5-6 థియేటర్స్ ఇస్తే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు? కనీసం థియేటర్స్ ఎక్కువ పడాలి. థియేటర్స్లో మీకు బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇలా థియేటర్స్ లిస్ట్ కనిపిస్తే ఎవరికైనా అరే ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్ పడ్డాయి, చలో మనం కూడా బుక్ చేద్దాం అనేది ఒక ఆలోచన వస్తుంది. 4-5 థియేటర్స్ కనిపిస్తే ఏ సినిమాకి మనం ఏం వెళ్తాయి? నేనే అంటా సార్, నేను సారీ టు సే, కానీ నేనే అనుకుంటాను అది. సార్ ఎంత చెప్పాలి సార్ ఈ ఇండస్ట్రీ గురించి? ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్తే మీకు టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. లోపలికి వెళ్తే మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే మంచి సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి సినిమా చూడాలంటే పాప్కార్న్, కోక్లు 400-500 ఎంత పడితే అంత రేట్లు సార్. ఎవరు అడిగేవాళ్ళు లేరు సార్. నేను నా ఒక్కడి గురించి నేను ఇక్కడ పోరాడట్లేదు సార్. అందరు చిన్న బడ్జెట్ అంటే నేను ఎలా అయితే నేను చిన్నోడిని ఉన్నాను, అలాగే నాలాంటి చిన్నోళ్ళు చాలామంది ఉన్నారు సార్. చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది చచ్చిపోయారు. నేను కూడా ఆ పరిస్థితిలో వచ్చాను. కానీ ఎప్పటి వరకు నా ఊపిరి ఉందో నేను 100% నేను పోరాడతాను, నేను గొడవ పడతాను, నేను అడుగుతాను. ఎందుకంటే ఇది నా హక్కు సార్. సిరాజ్ గారు, సార్ మీరు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు అవును రిలీజ్ సార్. కోసం. అవును ఒక సార్. పట్టు వదలని విక్రమార్కుని వలె సార్. మీరు కూడా రియల్ లైఫ్లో కూడా ఒక పోరాటం చేస్తున్నారు. అవును సార్. అయితే చాలా సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి. అవును సార్. అప్పటికి మీరు మాత్రం రెగ్యులర్గా పెడుతున్నారు, అవును ప్రశ్నిస్తున్నారు. సార్. మరి మీ పోరాటం ఎందాక, అంటే ఎక్కడ మీకు పరిష్కారం లభిస్తుంది, ఎన్ని రోజుల్లో లభిస్తుంది, ఎవరి ద్వారా లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎంత కాలంలో పరిష్కారం అవ్వచ్చు సార్? అయితే సార్ డైరెక్ట్గా చెప్పాలంటే ఈ విషయం మీరు చెప్పింది మాట నేను ఏదైతే ఉందో నిజాయితీగా మాట్లాడతాను, చాలా ఆనెస్ట్గా ఆన్సర్ ఇస్తాను. నేను ఏది తప్పించుకోను. మీరు చెప్పింది క్లారిటీలో నేను ఆన్సర్ ఇస్తాను. నాకు కూడా ఈ విషయం తెలీదు సార్. నేను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను మళ్ళీ. ఎందుకంటే కొంతమంది నన్ను ఈసారి పక్కగా ఇస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు థియేటర్స్. అయితే కనీసం అప్పుడు వరకు సినిమా డల్ అవ్వకూడదు, సినిమా డమ్మీ అవ్వకూడదు, సినిమా కిల్ అవ్వకూడదు అని చెప్పేసి నేను మీ ముందుకి వచ్చాను సార్. ఇది టు బి ఆనెస్ట్ సార్. అంటే సినిమా పెద్దవాళ్ళని ఎవరినైనా కలిసారా? ప్రొడ్యూసర్ మాట్లాడాను సార్, మాట్లాడాను. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం.
ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. ఇప్పుడు మొన్ననే మన భరత్ భూషణ్ గారు వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడాను, చెప్పాను. ఆయన అయితే 190 సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ చేశారు, చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకి అన్నీ తెలుసు ఈ సినిమా గురించి. ఇక్కడ ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కానీ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కానీ, మన ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటి అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మన వాళ్ళు ఏమంటారంటే, మనకి ఈ క్లారిటీ లేదు, మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అంటారు. కానీ ఎవరు నోరిప్పి మాట్లాడరు. నేను నా ప్రయత్నం చేస్తున్నా సార్, అంతే సార్ నా ప్రయత్నం సార్ ఇది. సిరాజ్ గారు సార్ అంటే మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆ రిజల్ట్ కోసమే మీరు పెడుతున్నారు ప్రెస్ మీట్లు. సార్ సార్ అంటే మీకు ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికైనా మీకు ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ ఉంటాయి కదా సార్, దాని గురించి ఒకటి చెప్పండి. అలానే సినిమా ఓటీటీ గురించి మాట్లాడారు ఇందాక మీరు. సార్ ఓటీటీకి వెళ్ళాలంటే జనాలు అంటే థియేటర్స్ ఎక్కువ ఉంటే ఓటీటీ వాళ్ళు ఏమంటారు అంటే థియేటర్స్ ఎక్కువ ఉండాలి, థియేటర్ రిలీజ్ చేయండి ఫస్ట్ అంటారు. అవును. మళ్ళీ ఇంకో ఇంటర్లింక్ కూడా ఉంటుందంట కదా ఓటీటీలో, మీకు బుక్ మై షోలో లైక్స్ ఎక్కువ ఉండాలి, ఐఎండిబిలో 10 రేటింగ్ ఉండాలి, ఇవన్నీ క్యాల్కులేషన్లు ఉంటాయా? అసలు ఏంటి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బుక్ మై షో ఐఎండిబి లింక్ ఏంటి యాక్చువల్గా ఓటీటీకి? అది కూడా ఉంటుంది సార్. అది బుక్ మై షో ఇంకా ఐఎండిబి ఆటోమేటిక్లీ జనాల్లోకి వెళ్తుంది. ఎప్పుడు అంటే మీకు థియేటర్స్ పడాలి. థియేటర్స్ ఎంత ఎక్కువ అయితే అక్కడ లైక్స్ కానీ రివ్యూస్ కానీ మీకు ఆర్గానిక్గా పడతాయి. అది మనం చేసేది కాదు, అది ఆర్గానిక్గా చూసే వాళ్ళు చూడాలని చెప్పేసి నేను జనం మీద వదిలేస్తాను. అది ఎప్పుడైనా అంటే మనం ఏది అది ముట్టుకోకూడదు, అది మనం ఫ్రాడ్ పనులు చేయకూడదు అనేది నేను డైరెక్ట్గా సినిమా తీశాను, అది జనాల్లోకి వెళ్ళాలి. ఐఎండిబి అయినా ఇది అయినా మొత్తం అన్నీ ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ థియేటర్స్ పడాలి. ఏదైనా సరే దానికి ఒకటే ఆన్సర్ సార్ అది. సిరాజ్ గారు సార్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా చూసుకున్నట్టయితే ఈ సినిమా రిలీజ్ చేశారు, ఆ సినిమా జనాల దాకా వెళ్ళలేదు, ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, ఒకవేళ మళ్ళీ వెళ్ళకపోతే మీరు దాని నెక్స్ట్ రియాక్షన్ మీద ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? ఇంతకు ముందు కూడా నేను ఇలాగే ప్రెస్ మీట్ చేశాను. చేశాక నాకు కొన్ని అంటే 1-2 డేస్ రెస్పాన్స్ బాగా వస్తుంది. థియేటర్స్ గురించి కానీ ఇది గురించి కానీ అన్నీ వస్తాయి. అయితే అప్పుడు ఒక ఆశ కలుగుతుంది, నా సినిమా కూడా అందరు చూస్తారు, నేను బాగా తీశాను, అందరు చూడాలి అనేది నాకు ఉంటుంది కదా. అందుకే నేను కూడా ఆ ప్రయత్నం చేయాలి, అంటే అలా వదిలేయకూడదు. అంటే ఇందాక సార్ అన్నారు అంటే కొంచెం ఆన్సర్ డైవర్ట్ అయింది. అయితే ఫైనాన్షియల్గా కూడా ఎలా ఈ ప్రెస్ మీట్ చేయాలన్నా ఇది చేయాలన్నా సార్, మనం కొంచెం కష్టపడి మనం చేస్తే, మనం మన ప్రయత్నం బాగా చేస్తే రేపు పొద్దున ఏం జరుగుతుందో దేవదనం దేవుడి చేతిలో వదిలేస్తున్నా నేను. ఎందుకంటే మనుషులకి ఇప్పుడు వినిపించట్లేదు, కనిపించట్లేదు. అంటే రేపు పొద్దున పొరపాటులో నాకు ఏదైనా అయిందనుకోండి, అంటే ఇలాగే మీరు చెప్పారు, అందువల్ల ఏమవుతుందంటే డిప్రెస్ అవుతాం, లోపల బాధపడతాం. అప్పుడు సడన్గా చెప్పలేం, మన మనుషులం. ఒకవేళ నేను రేపు పోయాను అనుకోండి, అప్పుడు ఒక మాట అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్, ఒక మంచి సినిమా తీసిన డైరెక్టర్కి ఇలా జరిగిందని. అదే సార్ నా ప్రయత్నం. సిరాజ్ గారు సార్, సో అంటే మీరు ఒక్కళ్ళే వచ్చి బయటకు మాట్లాడుతున్నారు కదా, అంటే మీలానే చాలా మంది సినిమాలకు కూడా ఇదే ఎఫెక్ట్ జరుగుతుంది, థియేటర్స్ దొరకపోవడం. అండ్ ఆల్మోస్ట్ ఈ 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి సంక్రాంతి సీజన్ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా చాలా డల్గా ఉన్నాయి. అండ్ ఆడియన్స్ ఒకవేళ థియేటర్స్ దొరికినా ఆడియన్స్ వచ్చే పరిస్థితులు కూడా కొన్ని కనిపించట్లేదు. సో మీరు సింగిల్గా ఫైట్ చేసే బదులు మీలానే ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఏదైనా ప్లాన్ చేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటాయి కదా. సింగిల్ కన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నా దగ్గర ఆల్రెడీ, ఇక్కడ ప్రజెంట్ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే పులి, సింహం లాంటి వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఆల్రెడీ వచ్చారు, ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇది రిలీజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. దానికి కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ చేసాం, అది కూడా జరుగుతూ ఉంటుంది మా పోరాటం అది. ఎందుకంటే మాకు ఇంకా వేరే దారి లేదు, అందుకే 100% మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా ఒకటి చెప్తాను, సినిమా ఎప్పుడైనా బాగుంటే మూసుకుపోయిన థియేటర్స్ కూడా ఓపెన్ అవుద్ది.
సినిమా అనేది ఒక అదృష్టం, కానీ అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. కొన్ని సినిమాలు ఉంటాయి, బోరింగ్ ఉంటుంది సినిమా, లాస్ట్లో ఒక క్లైమాక్స్ ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది సినిమాకి. అయితే అలాంటి సినిమాలు కూడా ఆడతాయి. ఇది అయితే మీరందరూ చూశారు, ఈ సినిమా ఎలా ఉంటుందో. అంటే నేను చెప్పట్లేదు ఈ సినిమా బాగుందని, మీరందరే చెప్తారు. అయితే నేను నా ప్రయత్నం చేయాలి, నేను ముందుకు వెళ్ళాలి అనేది నేను కోరుకుంటున్నాను అంతే. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా అడిగితే అప్పుడు కూడా రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి నెంబర్స్ దొరుకుతున్నాయి, ప్రీవియస్లో కాదు, థియేటర్స్ అనేవి ఎనఫ్ థియేటర్స్ వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసే పరిస్థితి వస్తుందంటే ఏం సార్, అది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే? లాస్ట్ టైం కూడా అంటే అదే సార్, పాలిటిక్స్ జరుగుతుంది ఇక్కడ. లాస్ట్ టైం కూడా మన వాళ్ళు దెబ్బేశారు. అది ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే ఏదైనా పరిష్కారం రావచ్చు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి నేను అడుక్కోలేను. నేను సినిమా తీశాను, మంచి సినిమా, మీ ద్వారా తెలియజేస్తాను, కానీ నేను వెళ్ళి అడుక్కును. సార్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు కదా, మీ పైన చేస్తున్నారా లేకపోతే చిన్న సినిమా పైన అన్నట్టు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాల మీద. అంటే వాళ్ళ మంచుళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు, అంటే ఏది పాలిటిక్స్ జరగదు, హాయిగా వెళ్ళిపోద్ది. ఒక్కటే అయినా సినిమా లేపాలి కదా, చూపించాలి కదా, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఆడుతున్నాయని. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాల్ని డమ్మీ చేసేది వీళ్ళే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అనేది ఫైనల్ జడ్జ్మెంట్. కానీ ఆడియన్స్ వరకు వెళ్ళాలి, అప్పుడే జడ్జ్మెంట్ వస్తుంది. అది సార్. శ్రీనివాస్ గారు, సార్ ఇప్పుడు అన్ని స్ట్రగుల్స్ పడుతూ ఇబ్బందులు పడుతూ సినిమాను విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు, చాలా సంతోషం సార్. మా మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము పట్టుదల చూసి అభినందిస్తున్నాం. కానీ ఇప్పుడు అగ్రిమెంట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఏమైనా రిటర్న్గా ఏమైనా తీసుకున్నారా లెటర్స్? మేము చేస్తాం రిలీజు అని ఒక లెటర్ తీసుకున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు స్ట్రగుల్ జరిగింది కాబట్టి ఒక కాన్ఫిడెంట్గా బయర్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ తీసుకున్నారా? తీసుకున్న తర్వాత డేట్ ఫిక్స్ చేసి పెయిడ్ రిలీజు పబ్లిసిటీ మొదలు పెడితే కదా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవ్ అయ్యే సినిమా ఏం చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? అలా ఎగ్జిబిటర్స్తో మాట్లాడాం సార్. అంటే ఇంతకు ముందు కూడా రిలీజ్కి కూడా ఎగ్జిబిటర్స్తో మాట్లాడే. ఎందుకంటే నేనే ఒక డిస్ట్రిబ్యూటర్ని. అయితే మా మధ్య జస్ట్ ఒక లెటర్ మీద ఉంటుంది ఫార్మాలిటీ, అది కూడా. అయితే వాళ్ళందరితో మాట్లాడి నేను రిలీజ్ చేశాను ఇంతకు ముందు కూడా. కానీ మీరు అన్నట్టు పక్కాగా అగ్రిమెంట్లు అది ఇది అంటే రేపు పొద్దున ఏదైనా పాలిటిక్స్ మన ఇండస్ట్రీ మీద, అంటే మన సినిమా మీద జరుగుతుందని ఏదైనా కాల్స్ వాళ్ళకి వస్తాయి, అప్పుడు వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు ఒక థియేటర్ కూడా మేము ఇవ్వలేమంటారు. అప్పుడు మాకు దారి లేదు. సరే, ఒక అండర్స్టాండింగ్ మీద మనం రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎగ్జిబిటర్తో మాట్లాడేసి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాబ్లం వస్తుందని కదా అగ్రిమెంట్ చేయించుకుంటున్నాం. అదే సార్ అదే అంటున్నాను. అలా చేయరు, ఎవ్వడు ముందుకి రాడు, మీకు థియేటర్స్ ఇవ్వడు. అంత అగ్రిమెంట్ చేసే అంత దమ్ము ఎవరికి లేరు ఇక్కడ, ఎవరు రారు. అది మెయిన్గా పాలిటిక్స్ ఇక్కడ. లాస్ట్ మూమెంట్లో దెబ్బేస్తారు. సిరాజ్ గారు సార్, మీరు పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఆల్రెడీ ప్రెస్ మీట్లో చూస్తున్నాం మేము, ఆల్రెడీ మీ సినిమా కూడా చూసాం మేము. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్. ఈ సినిమా తర్వాత ఏమైనా అవకాశాలు వస్తాయా మీకు ఇంకా డైరెక్టర్గా? సినిమా జనాల్లోకి వెళ్తే 100% వస్తాయని అనుకుంటున్నాను. కానీ మీకు ఒక నిజం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. నేను కూడా అంటే అలసిపోయాను, ఇంకా నాకు జీవితంలో సినిమా చేయాలని లేదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి వర్క్ చేసుకుంటాను, కానీ తెలుగు ఇండస్ట్రీని అయితే నేను ఫస్ట్ వదిలేస్తా. ఈ సినిమాది రిలీజ్ అయిన తర్వాత, ఒక నేమ్ వచ్చిన తర్వాత 100% వదిలేసా ఆల్రెడీ. జస్ట్ సినిమాని వదలలేదు. ఎందుకంటే ఇంత పాలిటిక్స్లో బ్రతకడం చాలా కష్టం. దానికన్నా బెటర్ ఏదో ఒకటి మనం జాబ్ చేసుకోవాలి లేదా బిజినెస్ చేసుకోవాలి, కానీ ఇలాంటి పాలిటిక్స్లో మనం ఉండకూడదు. అదే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సిరాజ్ గారు, సార్ చెప్పండి సార్. లీగల్గా ఫైట్ చేస్తున్నామని మీరు లాస్ట్ టైం చెప్పారు. అవును సార్, లీగల్గా చేస్తున్నాం, కొద్దిమందికి నోటీసులు ఇచ్చాం, సీఎం కూడా నోటీసులు ఇచ్చామన్నారు. అవును సార్. బట్ అది ఎంతవరకు వచ్చిందండి? సార్ చెప్తా సార్. అయితే ఫస్ట్ ఏంటంటే సార్, మన దేశంలో ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతం అంటే, చట్టం పరంగా మీరు వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉంది, మీకు సమస్య ఉందంటే, ఒక మర్డర్ అయినా కూడా
మీరు వెళ్తే ఆ కేసుకి సొల్యూషన్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పడతాయి. ఇదైతే చాలా పెద్ద విషయం. ఇందులో అయితే ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందో, చాలా పెద్ద లెవెల్లో పాలిటిక్స్ ఇది. అయినా నేను సీఎం గారికి, మన రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేశాను, ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది ఏంటి. వీళ్ళకి నోటీస్ ఇచ్చింది ఆయనకి కూడా పంపించాను, చూడండి సార్ ఇది జరుగుతుంది అని. మన దిల్ రాజు గారికి ఒక 8 months అయింది ఇచ్చేసి, గ్రీవియస్ పిటిషన్స్ ఇచ్చాం. ఆయన చూశారు చూడలేదు కూడా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే మా టీం వాళ్ళ మేనేజర్తో 2 months దాకా వాళ్ళు మాట్లాడుకున్నారు, మొత్తం కాన్వర్జేషన్ ఉంది. అయితే ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి తీసుకెళ్ళాం, ఎక్కడ ప్రయత్నం చేయకుండా జస్ట్ వచ్చి మీ ముందుకి ఏదో ఒకటి మాట్లాడుతున్నానని కాదు, పక్కా నాలెడ్జ్తో 100% ఎక్స్పీరియన్స్తో వచ్చి మీ ముందుకి కూర్చున్నాను సార్. లేకపోతే అంత ధైర్యం నాకు లేదు మీడియా ముందు, అది కూడా కూర్చొని మాట్లాడాలి, అది కూడా ఏది పడితే అది అయితే అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే అందులో ఎలా ట్రోల్ చేస్తారంటే సార్, జనాలు మామూలుగా ట్రోల్ చేయరు. ఎవరైనా ఏదైనా కొంచెం కూడా తేడాగా ఆన్సర్ ఇచ్చాడంటే ఆడు ఇరుక్కున్నట్టే. అది నాకు అస్సలు వద్దు అనేది నా ఫీలింగ్ సార్. హాయ్ సార్. సార్ సార్ మీరు ఆల్రెడీ 3-4 ఫిలిమ్స్ చేశామంటున్నారు, ఇప్పుడు 5th ఫిలిం అన్నారు. అవును. సో మీ పరిస్థితే ఇక్కడ థియేటర్స్ దొరకట్లేదు అంటున్నారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి, యాక్టర్స్కి కావచ్చు, డైరెక్టర్స్కి కావచ్చు, ప్రొడ్యూసర్స్కి కావచ్చు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? రావద్దురా బాబు, అసలు తెలుగు ఇండస్ట్రీని దండం పెట్టేసి వెళ్ళిపోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్తా సార్. థ్యాంక్ యూ సార్. హీరో గారు సార్ ఇక్కడ చెప్పాలి. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు, సినిమా తీశారు, ప్రమోట్ చేసుకున్నారు. మామూలుగా ఒక సినిమా ఉంటుంది, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు, సింగిల్ షాట్ మూవీ. పాపం ఆ అబ్బాయికి కూడా ఎవరు తెలియదు అసలు. తెలియకుంటే ఆయన చాలా వరకు సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకొని మైత్రి వాళ్ళు ఆ సినిమాని రిలీజ్ చేశారు. సో పబ్లిక్ వైజ్గా మీరు కష్టపడవచ్చు కదా ఇలా అడిగే కంటే అని నా అభిప్రాయం. సో దానికి ఏమంటారు? నేను ఎందుకు కష్టపడాలి కదా సార్, జనాల్లోకి మీ సినిమాని తీసుకెళ్ళాలి కదా మీరు. అదే సార్, నేను ఎందుకు కష్టపడాలి? మంచి సినిమా తీశాను కదా, మంచిగా పబ్లిసిటీ చేస్తున్నాను కదా, మంచి ప్రమోషన్స్ చేస్తున్నాను కదా, మంచి ప్రెస్లో కూర్చుంటున్నాను కదా, మీ ముందు మాట్లాడుతున్నాను కదా. నేను అయినా కూడా ఎందుకు వెళ్ళి అవతల వాళ్ళది కాలు పట్టుకోవాలి? కాళ్ళు పట్టుకోవడం కాదు, నేను ఎందుకు అడుక్కోవాలి? ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా పబ్లిక్ లోకి వెళ్తున్నారు, ప్రమోషన్ చేసుకుంటున్నారు. అవును, డిజిటల్ మీడియా. సో నేను వెళ్ళాను, పబ్లిక్లోకి వెళ్ళాను నేను. కానీ మీరు చెప్పారు మైత్రి సినిమా వాళ్ళు చేశారు, అదే చెప్తున్నా కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క సినిమానైనా పట్టుకొని ఇది మేము చేసాము అని చెప్పేసి మీకు అది టాక్ ఇవ్వాలి కదా, అంటే మీరు మాట్లాడాలి కదా దాని గురించి. ఒక్క సినిమా గురించి మాట్లాడతారు కానీ 100 సినిమాలు నా దగ్గరే ఉంది. ఇప్పుడు బిజినెస్ కాలేని సినిమాలు నేను ఇలా పోరాడుతున్నా అని చెప్పేసి వచ్చి నాకే పెట్టారు. సార్ ఇది 100 సినిమాలు ఉన్నాయి మాది, మీరు బిజినెస్ చేసి ఇవ్వండి, మేము పర్సంటేజ్ ఇస్తామన్నారు. నేను వద్దులే బాబు, నా వల్ల కాదని నేను డైరెక్ట్గా చెప్పాను. చెప్పండి. సిరాజ్ గారు, ఇప్పుడు ఈ మూవీ హీరోయిన్ కూడా ఉన్నారు కదా కాస్టింగ్ లో, ఆవిడ కూడా బాలీవుడ్ లో బిగ్ బాస్ చేశారు. అవును. సో ఆవిడ ఎందుకు ఇప్పుడు రాలేదు? మీతో ప్రాబ్లం, ఆవిడ కూడా ప్రాబ్లమే కదా, సినిమా ఇలా రెస్పాన్స్ రాలేదంటే ఆవిడ ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరు కాంట్రవర్సీలో రారు. కాంట్రవర్సీ ఉందంటే మీరైనా వేరే వాళ్ళు ఎవరైనా సరే, అంటే యాజ్ ఎ డైరెక్టర్ అయినా యాజ్ ఎ యాక్టర్ అయినా భయపడిపోతారు వాళ్ళు. వాళ్ళకి భయపెట్టాలని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి రిలీజ్ ఉంది, వాళ్ళకి వచ్చి ఏదైనా డ్యాన్స్ చేయమంటే హ్యాపీగా చేస్తారు. కానీ మనకి సినిమా రిలీజ్ అవ్వట్లేదు, నేను తల కొట్టుకుంటున్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను అని చెప్తే ఎవడు రారు. అందుకే నేను పిలవలేదు. ఓకే, మూవీ ఇప్పుడు చేస్తున్నప్పుడు జనరల్గా ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అది పెద్ద సినిమాలు కావచ్చు, స్మాల్ సినిమాలు కావచ్చు. సో మూవీ ఇప్పుడు చేస్తున్నప్పుడే జనరల్గా మీరు అన్నారు ఇందాక మ్యూజిక్ కంపెనీ ఒప్పుకోలేదు, ఓటీటీకి ప్రాబ్లం అవుతుంది, నాకు థియేటర్స్ రావట్లేదు అని చెప్పి. సినిమా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఓటీటీకి ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? ఇప్పుడు సినిమా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు స్టోరీ ఇది ఉందని చెప్పి చాలామంది ఓటీటీకి వెళ్తున్నారు. అలాగే మ్యూజిక్ కూడా ఇలా పలానా మ్యూజిక్ డైరెక్టర్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళతో రెస్పాండ్ అవుతున్నారు. నేను ప్రయత్నం చేశాను. మీరు చేసిన తర్వాత వెళ్ళారని చెప్పారు. అవ్వలేదు. ఇనిషియల్ స్టేజ్లో చేశారా? ఇనిషియల్ స్టేజ్లోనే చేశాను. సో మన నుంచి చేసుకుంటూ వస్తున్నాను, అవ్వలేదు. సో అంటే అక్కడ ప్రాపర్ ప్లానింగ్ ఏముంది అక్కడ? అంటే అవ్వలేదు అంటే ఆల్టర్నేటివ్గా ఏం తీసుకున్నారు అప్పుడు? ప్రెస్ మీట్
ప్రెస్ మీట్ అదే ప్రమోషన్, కాంట్రవర్సీ, ఆల్టర్నేట్, ఇంకేముంది? వెళ్ళాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా ఎందుకు అవ్వట్లేదు అనేది ఒకరికి తెలియాలి అంటే ప్రెస్ మీట్. అదే సార్. అంటే ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ ఎరకాలంటే ట్రై చేయాలి, డిఫెన్స్ చేయాలి కదా. మరి ప్రతి మాటకి సూసైడ్ అని చెప్తున్నారు కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మంది చచ్చిపోయారు, నేను కూడా ఆ పరిస్థితిలో రావాలా అని అడుగుతున్నాను సార్. డిఫెన్స్ చేయాలి కదా, పోరాడాలి కదా, మనం ఎక్కడ ఒప్పుకోకూడదు కదా. మరి అదే చేస్తున్నాం కదా సార్ మనం. అంటే ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళాలి. సో ఇక్కడ కూర్చుని ఇలా వీళ్ళు పలానా అంటే వాళ్ళు కూడా యాంటీగా వెళ్తారు తప్ప మీతో కలిసి పని చేయరు కదా. ఇప్పుడు మీరు ఎవరైతే పెద్దలు అన్నారో వాళ్ళని మీరు చేయండి. మీరు అడుగుతున్నారు కదా, పలానా క్వశ్చన్స్ చేస్తున్నారు కదా, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పి. వాళ్ళని వదిలేండి, మీరు సపోర్ట్ చేయండి చాలు. మీడియా సపోర్ట్, అందరికీ సపోర్ట్ ఉంటుంది మీడియా. మీ గురించి నేను సపరేట్గా చెప్తున్నాను, మీరు చేయండి నాకు సపోర్ట్. ఓకే, పర్సనల్గా. ఓకే, థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. కానీ ఇది నా బాధ, నా నొప్పి, నా పెయిన్ సార్. ఇది రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ. మీరు ముందు నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ ఎవరికి అయితే ఇది మాటలు వినిపించాలో, ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ सिब्बा 1 मिनट. हाँ ये తీసేసి సార్. సార్ థ్యాంక్ యూ. రాజారెడ్డి గారు లోపలికి వెళ్ళి ఓకే